హరేలా పండుగను ప్రధానంగా ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? ఉత్తరాఖండ్. హరేలా పండుగను ఉత్తరాఖండ్లో జరుపుకుంటారు. హిమాచల్ ప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో కూడా జరుపుకునే ఈ సాంప్రదాయ హిందూ పండుగ ఉత్తరాఖండ్లోని కుమావున్ ప్రాంతంలో ముఖ్యంగా ప్రసిద్ధి చెందింది. ఈ హరేలా శ్రావణ్ సీజన్ ప్రారంభాన్ని సూచిస్తుంది. ఇది శాంతి, శ్రేయస్సు మరియు ప్రకృతి వేడుకలను సూచిస్తుంది. ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్ రీసెర్చ్ సెంటర్ ఇటీవల నివేదిక ప్రకారం భారతదేశంలో అత్యంత కాలుష్య నగరంగా ఏ నగరం పేరు పొందింది? బైర్నిహాట్, అస్సాం రాష్ట్రం. ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్ రీసెర్చ్ సెంటర్ నివేదికల ఆధారంగా అస్సాం మేఘాలయ సరిహద్దుల్లో ఉన్న బైర్నిహాట్ భారతదేశంలో అత్యంత కలుషిత నగరంగా గుర్తించబడింది. అస్సాంలోని బైర్నిహాట్ ప్రపంచ కాలుష్య జాబితాలో అగ్రస్థానంలో ఉంది. మొదటి స్థానంలో బైర్నిహాట్, రెండవ స్థానంలో న్యూఢిల్లీ. 2024 కళింగ రత్న అవార్డును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎవరికి ప్రదానం చేశారు? ధర్మేంద్ర ప్రధాన్. జూలై 16న ఒడిశాలోని కటక్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కేంద్ర విద్యామంత్రి అయిన ధర్మేంద్ర ప్రధాన్కు ప్రతిష్టాత్మక కళింగరత్న అవార్డు 2024ను ప్రదానం చేశారు. సరళ సాహిత్య సంసద్ నిర్వహించిన ఆదికవి సరళదాస్ 600వ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం జరిగింది మరియు ఒడియా సాహిత్య వారసత్వాన్ని, అదేవిధంగా భారతదేశ సాంస్కృతిక గుర్తింపులో భాషా ఐక్యత యొక్క ప్రాముఖ్యతను జరుపుకుంది. ఔషధ ఆవిష్కరణను వేగవంతం చేయడానికి, ప్రోటీన్ కదలికను అనుకరించడానికి అధునాతన ఏఐ వ్యవస్థ బయోఎమును ఏ సంస్థ ప్రవేశపెట్టింది? మైక్రోసాఫ్ట్. ఇటీవల మైక్రోసాఫ్ట్ ఔషధ ఆవిష్కరణను వేగవంతం చేయడానికి, ప్రోటీన్ కదలికను అనుకరించడానికి అధునాతన కృత్రిమ మేధస్సు వ్యవస్థ అయిన బయోఎమును ప్రవేశపెట్టింది. ఈ వ్యవస్థకు అధికారికంగా బయో మాలిక్యులర్ ఎమ్యులేటర్ 1 అనగా బయోఎమ్1 అని పేరు పెట్టారు. ఈ బయోఎమ్1 అనేది ఒక లోతైన అభ్యాస నమూనా. ఇది ఒకే గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్ ఉపయోగించి గంటకు వేల ప్రోటీన్ నిర్మాణాలను ఉత్పత్తి చేయగలదు. ఇటీవల ఏ దేశం అధునాతన కమ్యూనికేషన్ ఉపగ్రహం అయిన డ్రోన్-1ను ప్రయోగించింది? ఇజ్రాయెల్. జూలై 13, 2025న ఇజ్రాయెల్ తన అత్యంత అధునాతన కమ్యూనికేషన్ ఉపగ్రహమైన డ్రోన్-1ను యుఎస్ఏలోని కేప్ కెనావెరల్ నుండి స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి ప్రయోగించింది. ఈ ఉపగ్రహాన్ని ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ అభివృద్ధి చేసింది మరియు రాబోయే 15 సంవత్సరాల పాటు దేశ కమ్యూనికేషన్ అవసరాలకు మద్దతిస్తుందని భావిస్తున్నారు. టెండు ఆకు సేకరించే వారికి మద్దతు ఇవ్వడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం చరణ్ పాదుక పథకాన్ని ప్రారంభించింది? ఛత్తీస్గఢ్. ఇటీవల ఛత్తీస్గఢ్ ప్రభుత్వం టెండు ఆకు సేకరించే వారికి మద్దతుగా చరణ్ పాదుక పథకాన్ని పునరుద్ధరించింది. ఈ పథకం రాష్ట్ర వ్యాప్తంగా 1.24 మిలియన్లకు పైగా టెండు ఆకు సేకరించే వారికి ప్రయోజనం చేకూరుస్తుంది. చరణ్ పాదుక పథకాన్ని మొదటిసారిగా నవంబర్ 2005లో ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ప్రారంభించింది. ఇది టెండు ఆకు సేకరణలో పాల్గొన్న
18 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసున్న ఇద్దరు కుటుంబ సభ్యులకు సంవత్సరానికి ఒక జత పాదరక్షలను అందిస్తుంది. తేనెటీగల కోసం తేలికైన మనస్సు నియంత్రణ పరికరాన్ని ఏ దేశం రూపొందించింది? చైనా. బీజింగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన చైనా శాస్త్రవేత్తలు ప్రపంచంలోనే అత్యంత తేలికైన మైండ్ కంట్రోలర్ను సృష్టించినట్లు ప్రకటించారు. దీని బరువు కేవలం 74 మిల్లీగ్రాములు. ఈ పరికరం తేనెటీగలను నియంత్రించడానికి ఉపయోగించబడుతుంది. న్యూ కాలిడోనియా ఏ రిపబ్లిక్ కింద కొత్త రాష్ట్రంగా మారుతుంది? ఫ్రాన్స్. ఫ్రెంచ్ రిపబ్లిక్లో కొత్త రాష్ట్రంగా న్యూ కాలిడోనియా అవతరించింది. ఫ్రాన్స్ న్యూ కాలిడోనియాతో ఒక చారిత్రాత్మక ఒప్పందాన్ని ప్రకటించింది. దీనిలో దక్షిణ పసిఫిక్ ఓవర్సీస్ టెరిటరీని కొత్త రాష్ట్రంగా ప్రకటించింది. ఫ్రాన్స్ మరియు న్యూ కాలిడోనియా పసిఫిక్ భూభాగాన్ని ఫ్రాన్స్లో భాగంగా ఉంచుతూ మరిన్ని అధికారాలను ఇచ్చే ఒక కొత్త ఒప్పందాన్ని ప్రకటించాయి. ఇది పూర్తి స్వాతంత్రం లేకుండా ఎక్కువ స్వయం ప్రతిపత్తిని అందించే రాజీ పరిష్కారం. క్యూఎస్ 2026 ర్యాంకింగ్స్లో ప్రపంచంలోనే అత్యంత సరసమైన విద్యార్థి నగరంగా ఏ నగరం ర్యాంకు పొందింది? ఢిల్లీ. క్యూఎస్ ఉత్తమ విద్యార్థి నగరాల ర్యాంకింగ్ 2026 ప్రకారం ఢిల్లీ ప్రపంచంలోనే అత్యంత సరసమైన విద్యార్థి నగరంగా ఎంపికైంది. ముంబై ప్రపంచవ్యాప్తంగా టాప్ 100 విద్యార్థి నగరాల్లోకి తిరిగి రాగా బెంగళూరు మరియు చెన్నై కూడా మొత్తం మీద తమ ర్యాంకింగ్లను మెరుగుపరుచుకున్నాయి. మాపుటో ప్రోటోకాల్ను ఏ సంస్థ ఆమోదించింది? ఆఫ్రికన్ యూనియన్. జూలై 11న మాపుటో ప్రోటోకాలు దాని 22వ వార్షికోత్సవాన్ని జరుపుకుంది. ఆఫ్రికాలోని మహిళల హక్కులపై, మానవ మరియు ప్రజల హక్కులపై ఆఫ్రికన్ చార్టర్కు ప్రోటోకాలుగా అధికారికంగా పేరు పెట్టబడిన దీనిని జూలై 11, 2003న మొజాంబిక్లోని మాపుటోలో ఆఫ్రికన్ యూనియన్ ఆమోదించింది. ఆరోగ్య సంరక్షణ, చట్టపరమైన హక్కులు మరియు రాజకీయ భాగస్వామ్యంపై దృష్టి సారించి ఆఫ్రికా అంతటా మహిళలు మరియు బాలికలను రక్షించడం మరియు సాధికారత కల్పించడం ఈ ప్రోటోకాల్ యొక్క లక్ష్యం. ఇటీవల ఉత్తరప్రదేశ్లో భారత సైన్యం నిర్వహించిన ప్రచండ్ శక్తి వ్యాయామం ఎక్కడ జరిగింది? మీరట్. అధునాతన సైనిక సాంకేతికతలను ప్రదర్శించడానికి భారత సైన్యం సోమవారం మీరట్లో ప్రచండ శక్తి అనే విన్యాసాన్ని నిర్వహించింది. దీనిని కర్గా కార్ప్స్ ఫీల్డ్ ట్రైనింగ్ ఏరియాలో ఛార్జింగ్ ఆర్ఏఎం డివిజన్ నిర్వహించింది. ఉత్తరప్రదేశ్లో 75వ ప్రధానమంత్రి దివీసా కేంద్రాన్ని ఎక్కడ ప్రారంభించారు? బదౌన్. 75వ ప్రధానమంత్రి దివీసా కేంద్రం ఉత్తరప్రదేశ్లోని బదౌన్లోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ప్రారంభించబడింది. దీనిని భారత ప్రభుత్వ సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. ప్రధానమంత్రి దివీసా కేంద్రం దివ్యాంగులు మరియు సీనియర్ సిటిజన్లకు మూల్యాంకనం, కౌన్సిలింగ్, పంపిణీ మరియు అనంతర సంరక్షణ వంటి సమగ్ర సేవలను అందిస్తుంది. ప్రజా
ప్రాతినిధ్య చట్టంలోని 1951 సెక్షన్ ప్రకారం ఒక నియోజకవర్గ ఓటర్ల జాబితాలో నమోదు చేసుకోవడానికి ఎవరు అర్హులు? ఆ నియోజకవర్గంలో సాధారణంగా నివసించే వ్యక్తి మాత్రమే. ఇటీవల భారత ఎన్నికల కమిషన్ బీహార్లో ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ను ప్రారంభించింది. వలస జనాభాకు ఎన్నికల చేరిక గురించి ఆందోళనను హైలైట్ చేసింది. 1951 ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 19 ప్రకారం సాధారణ నివాసి మాత్రమే నియోజకవర్గ ఓటర్ల జాబితాలో నమోదు చేయబడతారు. ఇంటిని కలిగి ఉండడం వల్ల మాత్రమే సాధారణ నివాసి కాదని ఈ ఆర్పిఏలోని సెక్షన్ 20 స్పష్టం చేస్తుంది. మహాదేయి వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? గోవా. మహాదేయి వన్యప్రాణుల అభయారణ్యం లోపల సుర్లా పీఠభూమిలో ఒక పర్యావరణ పర్యాటక రిసార్టుకు ఆమోదం లభించడంపై పర్యావరణవేత్తలు ఇటీవల ఆందోళన వ్యక్తం చేశారు. ఇది కీలకమైన పులుల నివాస స్థలంలో ఉంది. మహాదేయి వన్యప్రాణుల అభయారణ్యం పశ్చిమ కనుమల్లో ఉత్తర గోవాలో ఉంది. దీని గుండా ప్రవహించే మహాదేయి నది పేరు దీనికి పెట్టారు. కళాసేతు రియల్ టైమ్ లాంగ్వేజ్ టెక్ ఫర్ భారత్ ఛాలెంజ్ను ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్. జూలై 2025లో సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ కళాసేతు రియల్ టైమ్ లాంగ్వేజ్ టెక్ ఫర్ భారత్ ఛాలెంజ్ను ప్రారంభించింది. సమ్మిళిత కమ్యూనికేషన్ కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ప్రోత్సహించడానికి వేవ్ ఎక్స్ స్టార్టప్ యాక్సలరేటర్ ప్లాట్ఫామ్ ద్వారా దీనిని ప్రవేశపెట్టారు. టెక్స్ట్ను ఆడియో, వీడియో మరియు గ్రాఫిక్ కంటెంట్గా మార్చే స్కేలబుల్ సాధనాలను రూపొందించడానికి ఈ ఛాలెంజ్ ఏఐ స్టార్టప్లను ఆహ్వానిస్తుంది. 15వ హాకీ ఇండియా సబ్ జూనియర్ ఉమెన్ నేషనల్ ఛాంపియన్షిప్ 2025ను ఏ రాష్ట్రం గెలుచుకుంది? జార్ఖండ్. హాకీ జార్ఖండ్ 15వ హాకీ ఇండియా సబ్ జూనియర్ ఉమెన్ నేషనల్ ఛాంపియన్షిప్ 2025ను ఫైనల్లో ఒడిశా హాకీ అసోసియేషన్ను 1-0 తేడాతో ఓడించి గెలుచుకుంది. ఫైనల్ జార్ఖండ్లోని రాంచీలోని మారంగ్ గోమ్కే జైపాల్ సింగ్ ఆస్ట్రో టర్ఫ్ హాకీ స్టేడియంలో జరిగింది.